హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సమాచారం గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ న్యూస్ ప్రకారం అయితే చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులన్నీ కూడా అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల అందరి బిల్లులు కూడా. సో, బిల్లులైతే ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం చూస్తున్నాయన్నమాట. అంటే ఆర్‌బీఐకి రాష్ట్రం నుంచి నిధులు అందలేదు. ఇక బిల్లులు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, బిల్లు చెక్ చేసుకోవాలంటే మనకు నిధి వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి యూజర్ నేమ్, పాస్వర్డ్ వేసి అయితే మనము చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పే స్లిప్‌లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలి. మనకు వచ్చిన అమౌంట్ ఎంత, ఎర్న్డ్ అమౌంట్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా, గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవి. సో, ఈరోజు సాలరీస్ మరియు బిల్లుల కదలికను బట్టి పడే అవకాశాలున్నాయి. కానీ ఈరోజు దాదాపుగా పడే అవకాశం లేనట్టే. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌కి సంబంధించి ముందుగా జమ అయినట్లయితే చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఈ డిపార్ట్మెంట్ వారికి ముందుగా జీతాల బిల్లులైతే జమ కాబోతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి 4వ తేదీన జరిగే ఆర్‌బీఐ ఆక్షన్‌లో రూ. 6,000 కోట్ల రూపాయలకు ఇంటెంట్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ కార్యక్రమం అనేది మనకు 5వ తేదీన పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. సో, దాని తాలూకా ఇక్కడ నోటీస్ అయితే గమనించవచ్చు. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1, 2, 3, 4, 5, 6 6,000 7 సంవత్సరాలు, 9, 10, 13, 15 సంవత్సరాల్లో ఈ విధంగా తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆప్షన్ సంబంధించి అయితే ఇంటెంట్ పెట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే నిధి వెబ్‌సైట్ నుంచి తాజాగా అప్డేట్ అందుబాటులోకి వచ్చిందండి. దీనిపై పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం. అలాగే ప్రస్తుత సాలరీ బిల్ స్టేటస్, ముఖ్యంగా సాలరీ రేపు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉందా లేదా అనే మనం తెలుసుకుందాము. మిత్రులు అడుగుతున్నారు కామెంట్ ద్వారా. కాబట్టి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. నిధి వెబ్‌సైట్ తాజా అప్డేట్ అండి. నిధి వెబ్‌సైట్ నుంచి తాజా అప్డేట్ ప్రకారం ప్రీపే బిల్‌కు సంబంధించి యాక్టివిటీస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 2025 రెగ్యులర్ బిల్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి ఉద్యోగి ఎర్న్డ్ లీవ్ బ్యాలెన్స్, ఇయర్ బ్యాలెన్స్‌ను ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. అదనపు ఇంక్రిమెంట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వివరాలు పూర్తిగా తెలియాలని డీడీ లాగిన్‌లో ఒక అలర్ట్ అయితే అందించబడింది. అందువల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సంబంధిత ఎర్న్డ్ లీవ్స్ ఎంట్రీలను పూర్తి చేయాలని అయితే మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా పే స్లిప్స్ డౌన్లోడ్ విధానం. ముందుగా నిధి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. సీఎంఎస్ పేరోల్ సెక్షన్‌ను క్లిక్ చేయాలి. నిధి అనే విభాగాన్ని సెలెక్ట్ చేయాలి. లాగిన్ పేజీకి రాగానే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో, డాష్‌బోర్డ్‌లో ఎంప్లాయీ సెల్ఫ్ అనే ఆప్షన్‌కి క్లిక్ చేయాలి. ఎంప్లాయీ ఐపీఎస్ అనే విభాగాన్ని సెలెక్ట్ చేసి సంబంధిత నెలను అంటే 2025ను సెలెక్ట్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మన యొక్క పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మన పే స్లిప్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక సాలరీల పరిస్థితి. ప్రస్తుతం చాలామంది ఉద్యోగుల బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి.
మధ్యాహ్నం వరకు మేము పరిశీలించిన వివరాల ప్రకారం చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్‌లో ఉన్నాయి. ఇది ఆహ్, దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏందంటే, ఇప్పటివరకు నిధులు పూర్తిగా విడుదల కాలేదు. అయితే సాయంత్రం లేదా రాత్రి నిధులు విడుదలయ్యే అవకాశం అయితే నిధులు విడుదల జరిగితే రేపు సాలరీ బిల్లులు ఖచ్చితంగా ఖాతాల్లో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో, ఈ విధంగా ఉద్యోగులు తమ ఎన్యువల్ లీవ్ సంబంధించినటువంటి ఎంట్రీలు పూర్తి చేసుకోవాలని పెండింగ్ ఉన్నట్లయితే చూసుకోండి. సాలరీ బిల్లుల పరిస్థితి స్టేటస్ అనేది సిఎఫ్ఎం వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్‌గా. పే స్లిప్ డౌన్‌లోడ్ ప్రక్రియను కూడా మనకు పైన చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ల జమ అయ్యే తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, కొత్త మన ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.